Hello everybody, welcome to my channel RJ Amla Diaries. Right now మనం సౌత్ గోవాలో ఉండే వన్ ఆఫ్ ది హాంటెడ్ ప్లేస్గా పిలిచే త్రీ కింగ్ చర్చ్ దగ్గర ఉన్నాము. సో దీనికి చాలా స్టోరీస్ ఉన్నాయి. దీన్ని అయితే ప్రస్తుతానికి ఒక హాంటెడ్ ప్లేస్ కింద అనుకుంటారు. నిజంగానే ఇది భయం వేస్తుందా లేకపోతే దీని వెనకాల ఉన్న స్టోరీస్ నిజమా కాదా, అసలు ఈ స్టోరీస్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఈరోజు సండే రోజు చర్చ్కి చాలామంది వెళ్తూ ఉంటారు. ఎర్లీ మార్నింగ్ వచ్చాం బికాజ్ ఈవినింగ్ నాకు టైం లేదు. ఐ లవ్ డూయింగ్ అడ్వెంచర్స్ బట్ పాసిబిలిటీ లేదు కాబట్టి ఈ టైంలో రావడం జరిగింది. బట్ రాగానే నాకు ఇక్కడ చాలా వెహికల్స్ కనిపిస్తున్నాయి. వాళ్ళందరూ చర్చ్ దగ్గరికే వెళ్ళారా, మేబీ సండే అని వచ్చారా, లేకపోతే వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా ఇలా హాంటెడ్ ప్లేస్ అన్నారు కాబట్టి చూడడానికి వచ్చారా, ఐ హ్యావ్ నో ఐడియా. మనందరం చూద్దాం ఈరోజు. అండ్ ఈ ప్లేస్ కొంచెం నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఎందుకనేది తర్వాత చెప్తా. సో ఇక్కడైతే లైక్ చాలా స్టెప్స్ ఉన్నాయి. ఈ చర్చ్ వచ్చేసి హిల్ పైన ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అక్కడ దాకా మనం వెళ్ళాలి. వచ్చే దారి మాత్రం నిజంగా చాలా భయంకరంగానే అనిపించింది. కమ్ లెట్స్ గో. అంతా అడవిలానే ఉందండి. చాలా స్టెప్స్ ఉన్నాయి. టూ వేస్ ఉన్నాయి. ఇప్పుడు ఎటు వెళ్ళాలి? ఇంకి పింకి పంకి ఫాదర్ హెడ్ డంకి డంకి డాడీ ఫాదర్ డాడీ ఇంకి పింకి పంకి అమ్మా. ఓకే, ఇద్దరు మనుషులు కనిపించారు. సడన్గా దయ్యం. వాళ్ళని చూసి దెయ్యం అనుకోకపోతే చాలు. కొంతమంది టూరిస్టులు కనిపించారు. సో వాళ్ళు కూడా ఎక్సైటెడ్ అయ్యి చూడడానికి వచ్చి ఉంటారు. బట్ ఈ చెట్టు చూడండి ఎంత స్కేరీగా ఉందో. చాలామంది ఈ ప్లేస్ గురించి తెలిసి వచ్చారో తెలియకుండా వస్తున్నారో నాకైతే తెలీదు. హాంటెడ్ ప్లేస్ అని తెలియక చాలామంది అక్కడ పిల్లల్ని తీసుకుని మరీ వచ్చారు. ఐ నో ఇట్స్ అ టూరిస్ట్ ప్లేస్ బట్ దీని వెనకాల ఉన్న స్టోరీస్ తెలుసో లేదో తెలీదు. అక్కడికి వెళ్ళి స్మైల్ ఫర్ ఫోటో అని అంటున్నారు. అది వినగానే నాకు నవ్వు వస్తుంది. సో ఇక్కడైతే ఒక చర్చ్ కనిపిస్తుంది. ఇదేంటి ఇలా ఊగుతుంది సడన్గా. అక్కడ ఒక చిన్నపిల్లడు గైస్, ఆ చిన్నపిల్లడు సేమ్ దెయ్యంలానే చేస్తున్నాడు గైస్. నేను ఒక దాన్ని చూసుకుని సడన్గా భయపడ్డా. ఇట్లా వెళ్తూ ఇట్లా మేబీ ఇది హాంటెడ్ కాదు ఏమో బట్ ఆ స్టోరీస్ వినే మనకి ఇంకా భయం వేస్తుంది. చూపిస్తా దేని చూసి భయపడ్డా. త్రీ కింగ్స్ చర్చ్ ఇదే. సో ప్రస్తుతానికి చర్చ్ క్లోజ్ చేసేసారు. ఎలాంటి విజిటర్స్ని అలౌ చేయట్లేదు. సో ఇలా ఉంది డోర్. మధ్యాహ్నం టైంలో వచ్చాం కదా, సో ఎండ దారుణంగా ఉంది. బట్ ఇక్కడికి వెళ్ళి వ్యూ అమేజింగ్ ఉంది. నేను చూడగానే ఓ మై గాడ్ అన్న వ్యూ ఏంటి అంటే అది మొత్తం కొబ్బరి చెట్లతో ఉన్నాయి. అన్ని కొబ్బరి చెట్లు ఎట్ ఏ టైం చూసేపాటికి నాకు మాటలు రావట్లేదు. అడవిని చూశాను బట్ ఎంటైర్ కొబ్బరి చెట్లు ఈ వ్యూలోకి వెళ్ళి చూస్తుంటే అమేజింగ్ ఉంది. అండ్ అక్కడికి వెళ్ళి అన్ని సముద్రాలు కనిపిస్తూ ఉన్నాయి. అరేబియన్ సీ, అలా ఆకాశం ఇంకా అరేబియన్ సీ కలిసిపోయినట్టుంది. అండ్ అన్ని కొబ్బరి చెట్లు. ఈ వ్యూ నిజంగా చాలా బాగుంది. ఈవెన్ దో ఇట్స్ ఏ హాంటెడ్ ప్లేస్ అని పిలుస్తున్నా ఈ వ్యూస్ కోసం ఈ ప్లేస్కి రావచ్చు.
క్లారిటీగా కనిపించట్లేదు. అది నాకు అర్థమైంది. బట్ అక్కడ హ్యూమిడిటీ చాలా దారుణంగా ఉంది. అందుకే ఎక్కువ క్లిప్స్ రికార్డ్ చేయలేకపోయాను. రికార్డ్ చేసిన ఒక క్లిప్ కూడా బ్లర్‌గా ఉంది. హోప్ యూ గైస్ అండర్‌స్టాండ్. సో, ఈ ప్లేస్‌కి సంబంధించిన హాంటెడ్ స్టోరీకి కారణమైన ముగ్గురు కింగ్స్ అన్నమాట. సో, వాళ్ళ స్టోరీ ఏంటో మనం చూద్దాము. అప్పుల్లో పోర్చుగీస్ రూల్ చేస్తున్న టైం అన్నమాట గోవా మొత్తాన్ని. సో, ఆ ముగ్గురు పవర్‌ఫుల్ కింగ్స్ ఏంటి అంటే వాళ్ళలో వాళ్ళకే గొడవ వచ్చేది. అంటే నేను రూల్ చేస్తాను అనే విషయం పైన. కానీ పబ్లిక్ ఎక్కువ మందికి వీళ్ళ గొడవల గురించి తెలిసేది కాదు. ఎందుకంటే అప్పుడు ఉండే పోర్చుగీస్ డిప్లొమసీ లిమిటేషన్స్ పరంగా సో ఇవన్నీ బయటకొచ్చేవి కాదనమాట. విసిగిపోయిన కింగు ఒక రోజు ఏం చేశాడంటే కింగ్ హోల్గర్, అల్వంగర్ అనే అతను వాళ్ళిద్దరు బ్రదర్స్‌ని ఒక డిన్నర్‌కి ఇన్వైట్ చేస్తాడనమాట విత్ కన్నింగ్ ప్లాన్‌తో. సో, వాళ్ళు తినే ఫుడ్‌లో పాయిజన్ పెట్టేసి ఇద్దరు బ్రదర్స్‌ని చంపేస్తాడు. దాని తర్వాత అక్కడే చర్చ్ ప్రెమిసెస్‌లో పాతిపెట్టేస్తాడనమాట. తన స్కీమ్ సక్సెస్ అయింది. సో, తను కూడా మొత్తం సోలోగా, ఎలోన్‌గా ఆ పర్టిక్యులర్ ఏరియాని రూల్ చేయడం జరుగుతుంది. కానీ ఎక్కువ రోజులు ఏది దాగదని అంటారు కదా! అలాగే పబ్లిక్‌కి ఈ విషయం గురించి, తన కన్నింగ్‌నెస్ గురించి తెలిసిపోయింది. సో, అప్పుడు జనాలందరూ కూడా తనని చేజ్ చేయాలి అని డిసైడ్ అవుతారనమాట. సో, ఇది తెలుసుకున్న ఆ కింగ్ ఏంటంటే, ఇంకా తను ఇవన్నీ తట్టుకోలేక, వాళ్ళ నుంచి తప్పించుకోలేక సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. సో, తనను కూడా ఆ చర్చ్ ప్రెమిసెస్‌లోనే పాతిపెట్టడం జరిగిందనమాట. అప్పటికెళ్ళి ఈ పీపుల్ బిలీవ్ చేసేదేంటి అంటే, వాళ్ళ ఆత్మ అక్కడే తిరుగుతూ ఉంటుంది అని చెప్పేసి నమ్ముతారు. అండ్ చాలామంది పారానార్మల్ అంటే ఒక ఎక్స్‌పీరియన్స్ దెయ్యం ఏదో ఆత్మ వచ్చినట్టు అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ వాళ్ళైతే ఎవరిని హార్మ్ చేయలేదు. బట్ అలాంటి ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ లోకల్ బిలీవ్ చేసేదేంటి అంటే, లేట్ అవర్స్ ఈ చర్చ్ ప్రెమిసెస్‌లో వెళ్ళడానికి ఆర్ తిరగకుండా ఉండడానికే చూసుకుంటారు. సో, వాళ్ళు ఎలో కూడా చేయరనమాట. ఇంట్రెస్టింగ్‌లీ అంటే లైక్ ఇండియన్ పారానార్మల్ సొసైటీ కూడా ఈ స్పిరిట్స్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్నాయి అని సపోర్ట్ చేయడం జరిగిందనమాట. సో, మీరు వెళ్ళినా గానీ ఈవినింగ్ టైమ్స్‌లో వెళ్ళకండి. అండ్ వెళ్ళడం కూడా ఈజ్ నాట్ రైట్. అండ్ ఇంకోటి లోకల్ బిలీవ్ చేసేదేంటి అంటే, అక్కడికి అర్ధరాత్రి వెళ్ళినోళ్ళు తిరిగి రారని కూడా నమ్ముతూ ఉంటారు. సో, ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనైతే తెలీదు. సో, అంటిల్ అన్‌లెస్ ఇఫ్ యూ డేర్ ఇట్, డోంట్ డూ ఇట్. చాలామంది ఇక్కడ క్యాండిల్స్ అలాంటివి పెట్టారు. నాకు తెలీదు తీసుకురావాలని. అందుకే తీసుకురాలేదు. నేను జస్ట్ ఇక్కడ ఎవరు ఉండరు అనుకుని వచ్చాను. బట్ కొంతమంది వచ్చి అయితే అక్కడ ప్రేయర్ చేసుకుని క్యాండిల్స్ పెట్టారు. ఇక్కడ ఆ 3 కింగ్స్ హాంట్ చేస్తారు. అదొక హాంటెడ్ ప్లేస్ కింద చాలా స్టోరీస్ ఉన్నా కూడా స్టిల్ వాళ్ళు ఎప్పుడు ఎవరిని హార్మ్ చేయలేదు. దట్స్ ద బెస్ట్ థింగ్. జస్ట్ అలా ఫీల్ అయ్యారు అనేదే ఎక్కువ మంది చెప్పిన స్టోరీస్. ఇది వచ్చేసి 3 కింగ్స్ చాపల్. అంటే లైక్ చర్చ్ అని అనేస్తూ ఉంటాం క్యాజువల్గా. చర్చ్కి చాపల్కి ఒక డిఫరెన్స్ ఉంది. అదేంటి అంటే చర్చ్లో ఒక పాస్టర్ ఉంటారు, ఒక సిస్టమాటిక్లో ప్రేయర్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ చాపల్లో అట్లా ఎవరు ఉండరు. లైక్ పాస్టర్స్ కానీ ప్రీస్ట్ కానీ ఎవరు ఉండరు అనమాట. దట్స్ ది డిఫరెన్స్. అండ్ అది ఈరోజు నేను తెలుసుకున్నాను. సో ఇన్ఫో మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. సో ఈ చాపల్ బ్యాక్ సైడ్ ఇలా ఉందన్నమాట. ఎండ మామూలుగా లేదు గాయస్. అసలు నాకు పులుసు కారిపోతుంది. సో ఈ ప్లేస్ మాన్సూన్లోనే ఇంత వేడిగా ఉందంటే సమ్మర్లో గోవా వస్తే అబ్బా మామూలు టైం కాదు. అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ దిస్ చాపల్ చూడండి లైక్ కొంచెం నిర్మానుష్యంగా, ఐ డోంట్ నో ఇది తెలుగులో కరెక్టా రాంగా, చాలా సైలెంట్గా ఉంది. ఈవెన్ గాలి సౌండ్ కూడా మనకి ఇప్పుడు దాకా జనాలు చాలామంది ఉన్నారు, సడన్గా ఎవరు లేకపోయేసరికి గాలి సౌండ్ కూడా కొంచెం స్కేరీగా అనిపిస్తుంది. దిస్ ఆల్ ద థింగ్స్ జస్ట్ ఆ స్టోరీస్ వినడం వల్ల మనం ఫీల్ అయ్యేవి అంతే. పెద్ద చెట్టు టైం ఉంటే సౌత్ గోవా వచ్చినప్పుడు జస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవ్వండి. అండ్ దట్స్ ఆల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. RJ Amla Diaries. Love you all from this.